సో పొలిటికల్ సైన్స్లో ఒక 4 మార్క్ క్వశ్చన్స్ 5 చెప్తానండి. 4 మార్క్ క్వశ్చన్స్ అంటే మీకు పొలిటికల్ సైన్స్లో 9 వస్తాయి మొత్తం. 9 × 4 36 మార్క్స్. చాలా ఇంపార్టెంట్ ఇవి. మీరు ఒక ఎవ్రీ క్వశ్చన్ని తిప్పి రాసి 10 లైన్స్ రాసిన 3 మార్క్స్ వేస్తాడు. అర్థమైందా? పెద్దగా ఇలా ఎట్లా పాస్ అయిపోవాలని అడుగుతున్నాను. అందులో నేను ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్ ఒక ఇలా 5 పెడుతున్నాను 4 మార్క్స్వి. ఈవినింగ్ వల్ల మళ్ళీ ఛానల్లో ఇంకో 5 పెడతా ఏవి 4 మార్క్స్వి. సో దట్ వీ కెన్ కంప్లీట్ హౌ మెనీ 10 క్వశ్చన్స్ టుడే. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మీకు ఎక్స్ప్లెయిన్ ద మీనింగ్ ఆఫ్ పొలిటికల్ సైన్స్. ఎక్స్ప్లెయిన్ ద మీనింగ్ ఆఫ్ ది పొలిటికల్ సైన్స్. సో పొలిటికల్ సైన్స్ అంటే ఏంటి? సింపుల్. పొలిటికల్ సైన్స్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ డీల్స్ విత్ ద స్టేట్ అండ్ ద గవర్నమెంట్. స్టేట్ అండ్ ద గవర్నమెంట్ అంటే పోలీస్ అంటే యాక్చువల్ ఎట్లా వచ్చిందంటే పొలిటికల్ సైన్స్ పేరు ఎట్లా వచ్చిందంటే ఇట్ ఇస్ ద గ్రీక్ వర్డ్. సో పాలిటిక్స్ అంటే ఏంటి? ఇట్ డీల్స్ విత్ ద స్టేట్ అండ్ ద గవర్నమెంట్ అంటే ఆ లాస్ని ఎంబైడ్ చేయడం. సో మనం అందరం కూడా ఏంటి ఇక్కడ సొసైటీలో పెరిగినాం. సో ఈ సొసైటీని నడపడానికి టు రన్ ద సొసైటీ దేర్ షుడ్ బి సమ్ పాలిటిక్స్. అందుకోసమే ఎప్పటి నుంచో రారాజులు ఇవన్నీ వస్తున్నాయి. ఆ రాజుల కాలం పోయి ఇప్పుడు ఏమైపోయింది డెమోక్రటిక్ గవర్నమెంట్స్ వచ్చినాయి. పాలిటిక్స్ అంటాం దాన్ని. సో వాట్ ఈజ్ పొలిటికల్ సైన్స్ అన్నప్పుడు మీకు ఇక్కడ చాలా నీట్గా మీకు ఇక్కడ మోడల్ పేపర్లో ఇస్తారనమాట. ఏమంటే చూడండి పొలిటికల్ సైన్స్ చూడండి వాట్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ అన్నప్పుడు చాలా సింపుల్గా ఇక్కడ ద పొలిటికల్ సైన్స్ డీల్స్ విత్ ద స్టేట్ అండ్ ద గవర్నమెంట్. సో ఇది మీరు చాలా ఎలాబరేట్గా రాసుకోవచ్చు. ఈ 4 మార్క్స్ క్వశ్చన్ కాబట్టి మీరు ఎన్ని రకాలుగా రాసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి మోడల్ పేపర్ 2లో ఉంటుంది ఇది. వాట్ ఈజ్ పొలిటికల్ సైన్స్ అని చెప్పేసి డిఫైన్ ద పొలిటికల్ సైన్స్, ఎక్స్ప్లెయిన్ ద మీనింగ్ ఆఫ్ పొలిటికల్ సైన్స్. చూడండి పొలిటికల్ సైన్స్ బిగిన్స్ అండ్ ఎండ్స్ విత్ ద స్టేట్. Politics as a part of social science which treats the foundations of the state and principles of the government. Political science deals with the state and the government. అంటే అందరు చెప్పింది ద స్టడీ ఆఫ్ షేపింగ్ అండ్ షేరింగ్ ఆఫ్ ది పవర్. అంటే ఏ పవర్ అంటే ఏంటి? మనము 5 ఏళ్ళకి ఒకసారి పవర్ చేస్తున్నాం కదా. ఒకప్పుడు ఏంటి ఒక రాజ్యాన్ని యుద్ధం చేసి వాడిని ఓడగొడితే ఆ రాజ్యం వాడికి అయిపోతుండే. సో డిఫైన్ పొలిటికల్ సైన్స్ అనేది మీరు ఒకసారి చదువుకోరనుకోండి ఏం బయాట్ చేయాల్సిన అవసరం లేదు. మీ ఓన్ లాంగ్వేజ్లో కూడా రాసుకోవచ్చు. సెకండ్ క్వశ్చన్ చూడండి ఏముంది. డిఫైన్ గవర్నమెంట్. డిఫైన్ గవర్నమెంట్. సో గవర్నమెంట్ అంటే ఏంటి? ఇక్కడ ఇప్పుడు స్టేట్లో ఏది జరగాలని ఏం కావాలి మనకి? ఇక్కడ గవర్నమెంట్ కావాలి. ఎనీథింగ్ టు బి ఇంప్లిమెంటెడ్ ఇన్ ద స్టేట్ వాట్ ఈస్ రిక్వైర్డ్ హియర్? గవర్నమెంట్ ఈజ్ రిక్వైర్డ్. సో గవర్నమెంట్ లేకపోతే ఏది కూడా పాసిబుల్ కాదు. సో గవర్నమెంట్ మీకు త్రీ ఉంటాయి పార్ట్స్. ఒకటి వచ్చేసి లెజిస్లేచర్, రెండో వచ్చేసి ఎగ్జిక్యూటివ్ అండ్ థర్డ్ వన్ వచ్చేసి జ్యుడిషియరీ. ఇది 3 రాసిన అనుకోండి పాయింట్స్. ఈ 3 పాయింట్స్ రాసిన డిఫైన్ గవర్నమెంట్లో మీకు 4 మార్క్స్ పడిపోతాయి. లెజిస్లేచర్ అంటే వన్ హూ మేక్స్ ద లాస్. ఎగ్జిక్యూటివ్ దే విల్ ఇంప్లిమెంట్ ద లాస్. జ్యుడిషియరీ దే విల్ జడ్జ్ ద లాస్. అంటే లెజిస్లేచర్ అంటే ఎమ్మెల్యేలు ఎంపీలు క్యాబినెట్ మీటింగ్ పెట్టుకొని ఒక లా తెస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓ లా ఉంది మన దగ్గర తెలంగాణలో ఒక లా ఉంది. ఏంటి? పాప పుట్టగానే డబ్బులు ఇవ్వడం, లేకపోతే కళ్యాణ లక్ష్మి స్కీమ్ ఉంది. సో కళ్యాణ లక్ష్మి స్కీమ్ని వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు. వీళ్ళు ఐడియా ఇస్తారు క్యాబినెట్. దీన్ని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు? ఎగ్జిక్యూటివ్ ఇంప్లిమెంట్ చేస్తారు, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు. దీని టైంలో ప్రాబ్లమ్ వస్తే ఎవరు జడ్జ్ చేస్తారు? జ్యుడిషియరీ జడ్జ్ చేస్తారు. సో దిస్ ఈస్ గవర్నమెంట్. నాట్ ఓన్లీ దట్, ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ స్కీమ్ లెజిస్లేచర్, మన తర్వాత ఏంటి? ఎగ్జిక్యూటివ్, తర్వాత జ్యుడిషియరీ. థర్డ్ క్వశ్చన్ డిఫైన్ రోల్ ఆఫ్ క్యాస్ట్ ఇన్ ఇండియా. సో చూడండి ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మనం చాలా ఓన్గా రాసుకోవచ్చు. క్యాస్ట్ ఈజ్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఇండియన్ సిస్టమ్. వై? బికాస్ నాట్ ఓన్లీ ఫ్రమ్ నౌ, క్యాస్ట్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ మెనీ థౌజండ్ ఆఫ్ ఇయర్స్. ఇప్పటి నుంచే కాదు, అంటరానితనం అని చెప్పేసి రాజుల కాలం నుంచి ఉన్నాయి. సో మనం సాధారణంగా క్యాస్ట్ అనగానే ఏముంటాయి? క్యాస్ట్లో మనము ఒకప్పుడు 4 రకాలు ఉంటుండే. ఫస్ట్ వచ్చేసి బ్రాహ్మిన్స్, వీళ్ళెవరు? పూజారులు, పూజలు చేసేవాళ్ళు. తర్వాత క్షత్రియాస్, వీళ్ళెవరు? క్షత్రియాస్ ఎవరు? రాజులు, రారాజులు, పరిపాలించేవాళ్ళు, ఇదంతా క్షత్రియాస్. తర్వాత ఏంటి? వైశ్యాస్, వీళ్ళు బిజినెస్లు అవి చేసేవాళ్ళు. లాస్ట్ ఏంటి? శూద్రాస్.
సో ఇవన్నీ ఒకప్పుడు ఉండే, ఇప్పుడు క్షత్రియాలు లేవు. ఇప్పుడు నేను రాజుని పరిపాలిస్తాను, నేను క్షత్రియుని ఇప్పుడు లేవు అట్లా. ఇప్పుడు ఏమైపోయింది ఇండియన్ క్యాస్ట్ సిస్టంలో బ్యాక్వర్డ్ క్లాస్, షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్, మిగతా అందరూ ఓసీ. సో ఇప్పుడు ఏం చేస్తారు అంటే క్యాస్ట్ సిస్టమ్ ఎందుకు ఇంపార్టెంట్ ఇండియాలో, ఏది చేసినా కూడా క్యాస్ట్ సిస్టమ్ పైనే బేస్ చేస్తారు. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వెన్ హి హాస్ రిటన్ ద కాన్స్టిట్యూషన్, he wrote the constitution in such a way that to develop the backward class people. సో బ్యాక్వర్డ్ క్లాస్ పీపుల్ మూడు రకాలు ఉంటారు. ఒకటి బీసీలు, నెక్స్ట్ ఎస్సీలు, ఎస్టీలు. అందులో ఎన్నో కులాలు ఉంటాయి. బీసీలో ఎన్నో కులాలు ఉంటాయి, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ అని 100 కులాలు ఉంటాయి. ఇప్పుడు ఎస్సీ ఉంది, ఎస్సీ అనుకున్నప్పుడు మాల మాదిగలు అనుకుంటాం, కానీ ఎస్సీలో 53 కులాలు ఉంటాయి. ఎస్టీ అన్నాం అనుకోండి, లంబాడీలు, కోయలు, గోండులు వీళ్ళందరూ ఎస్టీ కిందకి వస్తారు, ఎరకలోళ్ళు వీళ్ళందరూ ఎస్టీకి వస్తారు. సో వీళ్ళందరూ డెవలప్ చేయాలని చెప్పేసి రాజ్యాంగం రాస్తారు. ఈవెన్ టుడే ఆల్సో in politics also some seats are reserved for SC, some seats are reserved for ST. So the caste system is very very important in India. ఇది రాస్తే చాలు, ఓకేనా, 4 marks కి. 4th question, క్వాలిఫికేషన్ ఆఫ్ రాజ్యసభ అంటే ఎవరైనా సరే క్వాలిఫికేషన్ ఆఫ్ మెంబర్ ఆఫ్ రాజ్యసభ తెలుసు కదా అందరూ కూడా. లోక్సభ, రాజ్యసభ రెండు ఉంటాయి మనకి. లోక్సభ అంటే మనం ఓట్లు వేస్తాం ఎవరికి, ఎంపీలకి. రాజ్యసభ ఏంటి, ఇట్లా ఇండైరెక్ట్ ఓటింగ్. ఇట్ ఈస్ ఎలక్టెడ్ బై ద బిగ్ పీపుల్, పెద్ద సభ అంటారు. నౌ ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ పర్సన్ వాంట్ టు బికమ్ ఎ రాజ్యసభ మెంబర్. వాట్ ఈస్ ద క్రైటీరియా? ద క్రైటీరియా ఈస్ దట్ ద రాజ్యసభ మెంబర్కి కనీసం ఎంత ఉండాలి, ఏజ్ 30 years ఉండాలి. అమలు ఉండాలి, 30 years ఉండాలి. కూర్చోము. తర్వాత ఇంకేమి ఉండే అంటే ఒకప్పుడు ఏముండంటే ఏ స్టేట్ నుంచి అయితే నువ్వు ఎలెక్ట్ అవుతున్నావో ఆ స్టేట్లో ఓటర్ ఉండాలని ఉండే. అయితే చాలా ప్రాబ్లం అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ నుంచి ఎవరికైనా మనము ఓటు ఇవ్వాలనుకోండి, రాజ్యసభ మెంబర్ ఇవ్వాలనుకోండి, ఆయనకి తెలంగాణలో ఓటు ఉండాలి. అది చాలా ప్రాబ్లం అయిపోతుంది. దెన్ దే హ్యావ్ చేంజ్డ్ యాక్ట్ 1951 చేంజెస్. ఏం చేస్తారంటే ఎనీ రాజ్యసభ మెంబర్ కెన్ బి ఫ్రమ్ ఎనీ స్టేట్, but he should be the citizen of the India. He should be 30 years of age. For example, from our state, బండారు లక్ష్మణ్ ఉన్నాడు, మన బీజేపీ లక్ష్మణ్. ఆయన ఎక్కడి నుంచి రాజ్యసభ మెంబరు, యూపీ నుంచి రాజ్యసభ మెంబర్. నా ఫర్ ఎగ్జాంపుల్ మన రీసెంట్గా బీసీల దైవం అంటారండి రాజయ్య, ఆయనకి ఇప్పుడు ఏం చేసిర్రు, ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ మెంబర్ చేసారు. సో రాజ్యసభ మెంబర్ ఈజ్ ఓపెన్ ఓటింగ్ సిస్టమ్. అయితే ఇవి ఎట్లుంటాయి అంటే కొన్ని ఓటుతో అయితే కొన్ని ఏమో పర్సెంటేజ్ ఆఫ్ ది ఎంపీలతోని రాజ్యసభ మెంబర్ ఇస్తారు. సో ఇది మామూలుగా 4 పాయింట్లు రాసిన అనుకోండి అయిపోతుంది. ఏది ద మినిమం ఏజ్ ఈజ్ 30 years, ఈ షుడ్ బీ ద సిటిజన్ ఆఫ్ ఇండియా. అలా 4 లైన్లు రాస్తే మనం మార్కులు ఇస్తాడు, ఓకేనా. తర్వాత లాస్ట్ వన్ ఇవాళ 5th one, వాట్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ గాంధీజీది రామరాజ్యం అంటే ఏంటి? అసలు రామరాజ్యం గాంధీ ఎందుకు అన్నాడు? గాంధీజీ when he was fighting for the independence, ఓకేనా, ఏమన్నాడు, రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం హరే రామ్ అన్నాడు. రామరాజ్యం రావాలన్నాడు. సో మీ అందరూ తెలియంది ఏంటంటే మనము August 15th ఇండిపెండెన్స్ వచ్చింది, 14th midnight వచ్చింది మనకి. 14th midnight అంటే 12 o'clock 15th August వచ్చింది. అయితే నీకు డౌట్ అవుతా, పాకిస్తాన్ వాళ్ళు ముందు రోజు తీసుకున్నారు 14th రోజు. పాకిస్తాన్ ఇండిపెండెన్స్ డే ఈజ్ యూ కెన్ కమ్. పాకిస్తాన్ ఇండిపెండెన్స్ డే ఈజ్ 14th August. ఇండియాస్ ఇండిపెండెన్స్ డే 15th August. దెన్ వై ఎందుకు చెప్తానండి, యాక్చువల్గా మనం ఇండిపెండెన్స్ తీసుకుంది అభిజిత్ లగ్నంలో. వాళ్ళు మన పండితులు డిజైన్ అభిజిత్ లగ్నం. అభిజిత్ లగ్నం ఏం తెలుసు అది? ఆ అభిజిత్ లగ్నం అనేది శ్రీరాముడు పుట్టినటువంటి జాతకంలో అభిజిత్ లగ్నం అంటాడు. ఆయన ఆ జాతకంలో పుట్టిండు. అంటే మనం తీసుకుపోయే దేశం రామరాజ్యం రావాలి అని చెప్పి తీసుకున్నాం. సో ఈయన ప్రకారంగా రామరాజ్యం ఏంటంటే రాముడి లెక్క బాణాలు వేయడం కాదు. ప్రతి ఊర్లల్లో బెల్ట్ షాప్లు ఉండొద్దు. ప్రతి ఊర్లలో స్వయంగా వాళ్ళు డెవలప్ కానికి ఇండస్ట్రీస్ ఉండాలి, ఓకేనా. ఎటువంటి కులాలపై గొడవలు ఉండకూడదు. ప్రతి ఒక్కరికి అవకాశం రావాలి. కుల మతాల పైన కొట్లాటలు ఉండొద్దు అని చెప్పేసి ఇది చేస్తారు. అండ్ మీ అందరికి అదే చెప్తున్నా, నేను నమ్మా. ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిందా? ఎప్పుడు వచ్చింది? బట్ యు నో వన్ థింగ్, బ్రిటిషర్స్ ద గ్రేట్ మౌంట్ బ్యాటన్ అయినా కదా ఇప్పుడు ఇండిపెండెన్స్ ఇచ్చిపోయింది మనకి. మౌంట్ బ్యాటన్, he never said that I am giving independence to India.
he called it as transfer of power. We are transferring the power from British government to Congress government. అంతే. అంటే జనాలకేమి ఇండిపెండెన్స్ రాగానే ఇగో ఇది నీ భూమి, ఇది నీ రాజ్యం, ఇగో ఈ చెరువు నీది అట్లా రాలే. ఇండిపెండెన్స్ అంటే ఏంటి? స్వేచ్ఛ రాలేదు మనకి. ఏం జరిగింది 15th ఆగస్ట్ రోజు? ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ జరిగింది. ఎట్లా జరిగింది ట్రాన్స్ఫర్ ఆఫ్ పవరు? పాకిస్తాన్ ఇండియాని డివైడ్ చేసి, ఓకేనా, అక్కడనేమో ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ టు ముస్లిం లీగ్ హెల్డ్ బై జిన్నా, మొహమ్మద్ జిన్నా. ఇక్కడ ఇండియాలో ఏమైంది? ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ టు కాంగ్రెస్ పార్టీ విచ్ వాజ్ హెల్డ్ బై పండిత్ జవహర్లాల్ నెహ్రూ అండ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎక్సెట్రా ఎక్సెట్రా. సో ఈవెన్ దే రోట్ ఇన్ దట్ we are not giving independence, we are just transferring the power from British India to కాంగ్రెస్ పార్టీ. మనం ఎప్పటికి కూడా రాజ్యాంగం వచ్చేంత వరకు కూడా 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్నే మనం ఫాలో అయినాం. ఆ తర్వాత కాన్స్టిట్యూషన్ ఏర్పడ్డది, తర్వాత మనం ఏదో చేసుకున్నాము. సో ఇది పొలిటికల్ సైన్స్ గురించి సాధారణ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. 5 క్వశ్చన్స్ చెప్పాను ఇప్పుడు మీకు, 4 మార్క్స్. మీకోసం ఇంకో క్వశ్చన్ కూడా కంప్లీట్ చేస్తాను. అదేంటంటే ఇంకో క్వశ్చన్, రైట్ అబౌట్ పంచశీల్. ఈ పంచశీల్ అనేది చాలా ఇంపార్టెంట్. అప్పుడు ఇప్పుడైతే పంచశీల్ గురించి చెప్తలేరు కూడా. పంచశీల్ అంటే ఏంటంటే చెప్తాను. ఒకప్పుడు మన నెహ్రూజీ ప్రైమ్ మినిస్టర్ కాగానే ఏం చేసిండంటే పంచశీల్ ప్రోగ్రామ్ తీసుకుండు. పంచశీల్ ప్రోగ్రామ్ అంటే ఏంటంటే అది పంచవర్షం చూడండి. ద పాలసీ ఆఫ్ పీస్ఫుల్ కోఎగ్జిస్టెన్స్ అండ్ వరల్డ్ పీస్ హాస్ బీన్ ఇన్కార్పొరేటెడ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ పంచశీల్. ద ప్రిన్సిపల్ వాజ్ వాయిస్డ్ ఇన్ ఇండియో చైనీస్ అగ్రిమెంట్ సైన్డ్ ఆన్ April 29, 1954. ఇట్ గివ్స్ 5 ప్రిన్సిపల్స్. ఏనమ్మా 5 ప్రిన్సిపల్స్ పంచశీల్ అంటే. అడుగుతా చాలా కామన్ అడిగే క్వశ్చన్, వాట్ అబౌట్ రైట్ అబౌట్ పంచశీల్. ఇండియా చైనీస్ మధ్యలో జరిగినటువంటి అగ్రిమెంట్ని వి కాల్ యాజ్ ద పంచశీల్. ద స్పిరిట్ ఆఫ్ మ్యూచువల్ రెస్పెక్ట్ ఫర్ టెరిటరీ ఇంటిగ్రిటీ అండ్ సావరెనిటీ ఆఫ్ ఈచ్ అదర్. అంటే రేపు పొద్దున మనం మాకు ఇండియా ఫామ్ అవుతుంది, మీకు మాకు మధ్యలో ఎటువంటి గొడవలు ఉండకూడదు. నెక్స్ట్ ఏమో నాన్ అగ్రెషన్ థ్రెట్స్ ఆఫ్ వన్ అనదర్, నాన్ ఇంటర్ఫియరెన్స్ ఇన్ ఈచ్ అదర్స్ ఇంటర్నల్ అఫేర్స్, టు వర్క్ ఫర్ మ్యూచువల్ బెనిఫిట్, ద పీస్ఫుల్ కో ఎగ్జిస్టెన్స్. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ ఏ కంట్రీ అయినా కూడా పక్క కంట్రీ ఏమంటుందంటే మా కంట్రీలో ఏమన్నా కానీ నువ్వు మధ్యలో రావద్దు, మేము కొట్టుకరాస్తామా లేకపోతే మంచిగా ఉంటామా లేకపోతే ఏమవుతామా, అది ఇంటర్నల్ అఫేర్ ఆఫ్ ది కంట్రీ. ఇప్పుడు బంగ్లాదేశ్లో అంత పెద్ద గొడవలు అవుతున్నాయి, మన ఇండియా ఇంటర్ఫేర్ కాలేకపోతుంది. వీఆర్ జస్ట్ ఆస్కింగ్ నాట్ టు డూ దట్ ఈ బంగ్లాదేశ్ వాళ్ళని, బట్ అవర్ మిలిటరీ కెనాట్ గో డైరెక్ట్లీ అండ్ వీ కెనాట్ ఇంటర్ఫియర్ ఇన్ దేర్ ఇంటర్నల్ అఫేర్స్. సో ఈ విధంగా ఈ పంచశీల్ అనగానే ఇట్ ఈజ్ ఏ 5 ఏమంటారు సొల్యూషన్స్ మేడ్ బిట్వీన్ ఇండియా అండ్ చైనీస్ అని రాసుకుంటే అయిపోతుంది. సో పొలిటికల్ సైన్స్లో మీకు 2 మార్క్స్ 1 మార్క్స్ 4 మార్క్స్ చాలా ఇంపార్టెంట్. ఇవి రాస్తే పాస్ అయిపోతారు, ఇవి రాస్తే పాస్ 8 మార్క్స్ తర్వాత. సో ఇవాళ 6 క్వశ్చన్స్. ఇప్పుడు 6th వన్ ఏంటి అబౌట్ ది పంచశీల్. సో ఈ 6 క్వశ్చన్స్ చదువుకోండి ఇవాళ. అండ్ నెక్స్ట్ ఇవాళ ఈవినింగ్ కల్లా మళ్ళీ ఇంకో 6 క్వశ్చన్స్ పెడతాను యూట్యూబ్లో, చూసుకోండి.